మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. ఈ చట్టంలో మార్పులను నిరసిస్తూ స్థానిక జాంపేట గాంధీ విగ్రహం వద్ద సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ, ఈ చట్టంలో మార్పులు చేయడం ద్వారా పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న హక్కులను తొలగిస్తూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసేలా కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా అమలు చేయటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ విధంగా ఉపాధి కూలీలు, కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలను అమలు చేయటానికి సిపిఎం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి పవన్, కర్రి రామకృష్ణ, సిఐటియు నాయకులు ఎస్ఎస్ మూర్తి, పూర్ణిమారాజ్, పోలిన వెంకటేశ్వరరావు, రామచంద్రరావు, జరీనా, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. భారత జాతిపిత బ్రిటిష్కి వ్యతిరేకంగా యావత్ జీవితాన్ని ధారపోసి ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరించి పోరాడినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రిలో సిపిఎం ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. దాంతోపాటు భారతదేశంలో వామపక్షాల ఒత్తిడితో వచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని గాంధీని చంపేసినటువంటి గాడ్సే వారసులు ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాలకులు ఆ చట్టాన్ని సంపూర్ణంగా రద్దు చేశారు. భారతదేశంలో ఈ దేశ స్వాతంత్రం కోసం, మత సామరస్యం కోసం నిలిచినటువంటి గాంధీని చంపినటువంటి ఆర్ఎస్ఎస్ గాడ్సే వారసులు ఇవాళ మరోసారి 78 ఏళ్ల తర్వాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా ఆయన మరోసారి హత్య చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, దాన్ని కాపాడుకుంటామని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు అయ్యే వరకు పోరాడతామని చెప్పి ఈరోజు ఇక్కడ ప్రతిజ్ఞా కార్యక్రమం చేయడం జరిగింది. భారతదేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కోట్లాది మంది గ్రామీణ పేదలకి, వ్యవసాయ కూలీలకి పెద్ద ఎత్తున ఉపాధిని కల్పించింది. కోవిడ్ కాలంలో ఇవాళ ఉపాధి లేక గ్రామాలకి వెనక్కిపోయినటువంటి కోట్లాది మందికి ఉపాధి హామీ చట్టమే ఆసరాగా నిలిచింది.